కూటమి ప్రభుత్వంలో మామిడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మామిడి రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో కిలో మామిడి ధర 15 రూపాయలకు పైనే ఉండగా ఈ ప్రభుత్వం వైఫల్యం కారణంగా కేవలం 2 రూపాయల నుంచి 3 రూపాయలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. కూలీ ఖర్చులు కూడా ఆ డబ్బులు సరిపోవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రోడ్లపై మామిడికాయలు పారబోసి వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం మామిడి రైతులను నిలువునా ముంచింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిలో 8 రూపాయలకు కొనుగోలు చేస్తాము అంటూ కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ అది ఎక్కడా అమలు కావడం లేదు అంటున్నారు. జీడినెల్లూరులోని జైన్ ఫ్యాక్టరీ వద్ద 2 రోజులుగా నిలిచిన కొనుగోలు నిలిచిపోవడంతో పంటను ఎప్పుడు కొనుగోలు చేస్తారో తెలియక ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నామంటున్నారు రైతన్నలు. మన జగనన్న ప్రభుత్వంలో 5 సంవత్సరములకు గాను ఒక రోజు కూడా ఇబ్బంది పడింది లేదు. వాళ్ళ పరిస్థితులలో వచ్చిన బండిని వచ్చినట్టు అన్లోడ్ చేసుకొని పోయినాం. ఈ పొద్దు మన చంద్రబాబు నాయుడు పరిస్థితి థామస్ మన నియోజకవర్గ థామస్ గారు ఫ్యాక్టరీ తరఫున అందరూ కుమ్మక్కలైపోయి ఈరోజు రైతు తరఫునే 5 రూపాయలు వాళ్ళకి దాదా మామూలు పోయేట్టుగా వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఫ్యాక్టరీలందరినీ రన్ చేయకుండా ఇంతవరకు నిలిపిపెట్టి ఈరోజు ఇంత పరిస్థితి చేస్తున్నారు. ఇప్పుడు అదే దుస్థితికి వచ్చింది రైతు పరిస్థితి. రోడ్ల మీద వారం రోజులుగా పడిగాపులు బాములకు రోడ్ల మీద పడుండి ఎట్లా భోజనాలు లేక తిండి నిద్ర లేకుండా అవస్థలు పడుతున్నారు. ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వైఫల్యమే. ప్రతి చిన్న విషయానికే స్పందించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు రైతుల బాధ ఆయనకు అర్థం కాలేదా, తెలియట్లేదా? ఆయన ఇంతవరకు ఒక ప్రకటన కూడా చేయలేదు, ఏమీ చేయలేదు. ఆయన ప్రతిదాన్ని నేను ప్రశ్నిస్తాను, నేను ఉంటాను అని చెప్పాడు. రైతుల బాధ వాళ్ళకి తెలియలేదా? ఏమీ అర్థం కావట్లేదు.